గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే ఈనాడు న్యూస్ పేపర్ 8th జనవరి. శబరిమలకు రైలు మార్గం సుగమమయ్యింది. పట్టాలెక్కనున్న 2,815 కోట్ల రూపాయల ప్రాజెక్టు. ఎన్నో ఏళ్లుగా కోట్లాది మంది అయ్యప్ప స్వామి భక్తులు ఎదురు చూస్తున్న శబరిమలకు రైలు మార్గం సుగమమయ్యింది. ఈ ప్రాజెక్టుకు అయ్యే ఖర్చులో 50% భరించడానికి కేరళ ప్రభుత్వం ముందుకొచ్చింది కూడా. ఏళ్ల తరబడి నానుతున్న 111 కిలోమీటర్ల అంగమాలి నుంచి శబరి రైల్వే లైన్ ప్రాజెక్టు త్వరలోనే పట్టాలెక్కనుంది. వాస్తవంగా ఈ ప్రాజెక్టును 1997-98 రైల్వే బడ్జెట్లోనే ప్రతిపాదించారు. 2017 నాటికి అంచనా వ్యయం 1,566 కోట్ల రూపాయలకు తాజాగా 2,815 కోట్ల రూపాయలకు చేరింది. ఈ ప్రాజెక్టు బడ్జెట్ అంచనా భారీగా పెరగడంతో వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వం 50% భరించాలని 2011-2012లో కేరళ సర్కారుకు రైల్వే శాఖ లేఖలు కూడా రాసింది. ఇంటిని హోటల్గా మార్చారు. సోనూ సూద్పై పోలీసులకు బీఎంసీ ఫిర్యాదు చేసింది. ప్రముఖ సినీ నటుడు సోనూ సూద్ జుహూ ప్రాంతంలోని తన నివాస భవనాన్ని ఎలాంటి అధికారిక అనుమతి లేకుండా హోటల్గా మార్చారంటూ బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు గురువారం వెల్లడించారు. ఈ మేరకు జుహూ పోలీస్ స్టేషన్లో గత సోమవారమే ఫిర్యాదు దాఖలైనప్పటికీ ఇప్పటి వరకు ఆయనపై పోలీసులు ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. నేను చట్టాన్ని సదా గౌరవిస్తాను అంటున్నారు సోనూ సూద్. ఆ హోటల్లో కోవిడ్-19 యోధుల కోసం వినియోగించాం. ఈ మేరకు బీఎంసీ అనుమతి కూడా పొందాం. మహారాష్ట్ర కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ అథారిటీ అనుమతి ఒక్కటే రాలేదు. అది కరోనా కారణంగానే ఆగింది. ఒకవేళ ఈ అనుమతి రాకపోతే మళ్ళీ మునుపటిలా మార్చేస్తా. బీఎంసీ ఫిర్యాదుపై హైకోర్టులో అప్పీలు చేస్తున్నా అంటూ పై వివాదంపై సోనూ సూద్ స్పందించారు. దాడులను తట్టుకొని అమెరికా ప్రజాస్వామ్యం నిలవాలి అంటున్న చంద్రబాబు నాయుడు. అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో చెలరేగిన హింసాత్మక పరిస్థితులు బాధాకరమని తెదేపా అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంపై జరిగే ఏ దాడినైనా తీవ్రంగా ఖండించాలి. అమెరికా ప్రజాస్వామ్య సంస్థలు ఈ దాడులను తట్టుకొని నిలిచి ప్రజాస్వామ్య పరిరక్షణకు కృషి చేస్తాయని నమ్ముతున్నాను అని ట్విట్టర్ వేదికగా చంద్రబాబు నాయుడు ఆయన విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఉడికించిన మాంసం, గుడ్లు తినొచ్చు అంటూ పశుసంవర్ధక శాఖ మంత్రి సిదిరి అప్పలరాజు చెప్పారు. పూర్తిగా ఉడికించిన కోడిగుడ్లు, మాంసం తినడం ద్వారా బర్డ్ ఫ్లూ రాదని పశుసంవర్ధక శాఖ మంత్రి సిదిరి అప్పలరాజు తెలిపారు. ఎలాంటి అపోహలకు తావు లేకుండా వాటిని తీసుకువచ్చామన్నారు. బర్డ్ ఫ్లూ నివారణ సన్నద్ధతపై విధి విధానాలను జిల్లా కలెక్టర్లకు తెలియజేశామని ఆయన ఒక ప్రకటనలో వివరించారు. వ్యక్తిగత పరిశుభ్రత, ఆహార శుద్ధి ప్రమాణాలు పాటించడం ద్వారా వ్యాధిని నియంత్రించవచ్చు అని ఆయన సూచించారు. కొడాలి నానిపై కేసు పెట్టేందుకు డీజీపీకి ధైర్యం ఉందా, సరిపోలేదా అని తెదేపా జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్లో దేవాలయాలపై జరుగుతున్న దాడిని అరికట్టాలని, మత సామరస్యాన్ని కాపాడాలని కోరిన చంద్రబాబుపై కేసు పెడతామని ప్రకటించిన డీజీపీ గౌతమ్ సవాంగ్కు అనుచిత వ్యాఖ్యలు చేసిన కొడాలి నానిపై కేసు పెట్టేందుకు ధైర్యం సరిపోలేదా, ఎందుకు కేసు పెట్టలేదు అని తెదేపా జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ప్రశ్నించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అఖిల ప్రియ A1 అంటున్నారు. బాధితులను గదిలో బంధించి సంతకాలు పెట్టించుకొని విడుదల. రిమాండ్ రిపోర్ట్లో వెల్లడయ్యింది ఈ విషయం. బ్యాడ్మింటన్ మాజీ క్రీడాకారుడు ప్రవీణ్ రావు, ఆయన సోదరుల అపహరణ కేసులో ఏపీ మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ ప్రధాన నిందితురాలని పోలీసులు గుర్తించారు. ఆమె భర్త భార్గవరామ్, తెదేపా నాయకుడు ఏవి సుబ్బారెడ్డి సహకారంతో ప్రవీణ్ సోదరులు ముగ్గురిని అపహరించేందుకు పథకం వేశారని సాక్ష్యాధారాలతో తెలుసుకున్నారు. అఖిల ప్రియను A1, ఏవి సుబ్బారెడ్డిని A2, భార్గవరామ్ను A3గా మార్చామని బోయన్పల్లి ఇన్స్పెక్టర్ రవికుమార్ తెలిపారు. కేసులో కీలక అంశాలను పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో సికింద్రాబాద్ కోర్టుకు సమర్పించారు. పోలీసులకు కులమతాలను ఆపాదించడం తగదు. పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావు వెల్లడించారు. కొంతమంది రాజకీయ నాయకులు పోలీస్ శాఖకు కులమతాలను ఆపాదించి తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారని, అది సరికాదని రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరావు అన్నారు. మాది కాకి కులమని, పోలీస్ శాఖలో అన్ని కులాల వారు ఉన్నారని తెలిపారు. గురువారం ఆయన కడపలో మాట్లాడారు. కరోనా సమయంలో పోలీసులు చేసిన విధులను గుర్తుకు తెచ్చుకోవాలని అన్నారు. ఇతర రాష్ట్రం నుంచి వచ్చిన ఓ నాయకుడు పోలీసులపై మతపరమైన వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తున్నాము అని ఆయన తెలిపారు.
చిత్రమైన నైపుణ్యం. ఒకేసారి 3 చిత్రాలను గీస్తున్న జయకుమార్. ఒకేసారి 2 చేతులతో బాణాలను సంధించి అర్జునుడిని సవ్యసాచి అంటాం. ఒకేసారి ముగ్గురి వర్ణ చిత్రాలను గీచే కళాకారుని ఏమని పిలవాలి? అలాంటి అపురూపమైన కళాకారుడిగా కర్ణాటకలోని హరిహర పట్టణానికి చెందిన జయకుమార్ అందరి మన్ననలను పొందుతున్నారు. 2 చేతులతో పాటు నోటిలో కుంచితో 3 వర్ణ చిత్రాలని ఏకకాలంలో గీస్తారు. టాటూలు వేసే కళాకారుడిగా గుర్తింపు పొందిన ఆయన కాలక్రమంలో క్యాన్వాస్ పై పట్టు సాధించారు. తన ప్రతిభ ద్వారా గిన్నిస్ బుక్లో స్థానం పొందాలని తపిస్తున్నారు. వ్యాక్సిన్ వచ్చాకే శ్రీవారి దర్శనాల పెంపు అంటున్న తీతీదే చైర్మన్ వైవి సుబ్బారెడ్డి. రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభమైన తరువాతే శ్రీవారి దర్శన టికెట్ల పెంపుపై ఆలోచిస్తామని తీతీదే చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. పాప వినాశనం రోడ్డులో తీతీదే అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న శ్రీ వెంకటేశ్వర పవిత్ర ఉద్యానవనానికి గురువారం తీతీదే ఈవో కేఎస్ జవహర్ రెడ్డి, అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డితో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం చైర్మన్ విలేకరులతో మాట్లాడుతూ కరోనా వ్యాక్సినేషన్ ఈ నెలలో పండగ తర్వాత ప్రారంభమయ్యే అవకాశం ఉందని, అనంతరం అధికారులతో చర్చించి శ్రీవారి దర్శన టికెట్ల పెంపుపై నిర్ణయం తీసుకుంటామని ఓ ప్రశ్నకు సమాధానం తెలిపారు. గర్భస్రావానికి అనుమతించండి అని ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన 28 వారాల గర్భిణి తన 28 వారాల గర్భాన్ని విచ్ఛిత్తి చేసుకోవడానికి అనుమతించాలని కోరుతూ ఒక మహిళ వేసిన పిటిషన్ను ఎయిమ్స్ మెడికల్ బోర్డు పరిశీలనకు గురువారం ఢిల్లీ హైకోర్టు పంపించింది. ఆ మహిళను తనిఖీ చేసి గర్భస్రావానికి ఉన్న అవకాశాలను తెలపాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డిఎన్ పటేల్ నేతృత్వంలోని ధర్మాసనం మెడికల్ బోర్డును ఆదేశించింది. తాను గర్భం దాల్చి 27 వారాలు 5 రోజులైన సమయంలో అల్ట్రాసోనోగ్రఫీ పరీక్ష చేయించానని, అందులో పిండంలోని మెదడు ఎదగలేదని తేలిందని ఆమె పేర్కొంది. శిశువు బయటకు వచ్చిన తర్వాత బతికి బయట కట్టే అవకాశాలు లేవని పేర్కొంది. అందువల్ల గర్భస్రావానికి అనుమతి ఇవ్వాలని ఆ మహిళ కోరింది. ట్రంప్ అరెస్టునకు వారెంట్ జారీ చేసిన ఇరాక్ కోర్టు ఇరాన్ సైనికాధికారి జనరల్ ఖాసిం సులేమానీ హత్య కేసును విచారిస్తున్న బాగ్దాద్ న్యాయస్థానం ఈ ఘటనకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను బాధ్యుడిని చేస్తూ ఆయన అరెస్టుకు వారెంట్ జారీ చేసింది. అమెరికా ఆదేశాల మేరకు గత జనవరిలో డ్రోన్లను ప్రయోగించి సులేమానీతో పాటు సైనాధికారి అబూ మహీద్ అల్ మొహిందెస్ను రాజధానిలోని విమానాశ్రయం వెలుపల చంపేశారు. ఇవి ఉద్దేశపూర్వక హత్యలు అని కోర్టు మీడియా విభాగం తెలిపింది. మహీద్ కుటుంబ సభ్యుల నుంచి వాంగ్మూలం నమోదు చేసిన తర్వాతే ట్రంప్ అరెస్టుకు న్యాయమూర్తి వారెంట్ జారీ చేశారని సుప్రీం జ్యుడిషియల్ కౌన్సిల్ వెల్లడించింది. హత్యలపై దర్యాప్తు జరుగుతున్నట్లు తెలిపింది. చైనా తీరుపై WHO అసంతృప్తి. కరోనా వైరస్ మొదటిసారి ఎక్కడ బయటపడిందనే ఆధారాల కోసం WHO ప్రతినిధులు ప్రస్తుతం చైనాలో పర్యటిస్తున్నారు. అయితే వారిని సెంట్రల్ వుహాన్కు అనుమతించకపోవడం పట్ల WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే విషయమై చైనా విదేశాంగ అధికార ప్రతినిధి హువా చునైంగ్ భిన్నంగా స్పందించారు. చైనాలో WHO బృందం పర్యటన విజయవంతమైందని, తదుపరి చర్యలు జరపాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు.